నేను తింటుంటే మా డాడీ సడన్ గా నా కోసం అయితే ఈ చట్నీ తీసుకొచ్చారు. నా ఫేవరెట్ చట్నీ మా మమ్మీ చేసే దాంట్లో అయితే. నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు ఇప్పుడు రివ్యూ చెప్తాను. నేను ఈరోజు వైట్ రైస్ చేసుకోలేదు, వెజ్ పులావ్ చేశాను. ఇంకా అందులోనే కలిపి టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. వైట్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. నాకైతే సో మీరు ఈ రెసిపీని చూస్తారా? చూసేయండి. ఫస్ట్ మామిడికాయ చట్నీకి అయితే ఇలా మామిడికాయలు సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తగినంత కారము, తగినంత జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు, మామిడికాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు అయితే వేసేసిన. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఉల్లిపాయలని దీంట్లో వేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకోవాలి. దీనికి తాలింపు చేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఫస్ట్ అయితే ఆవాలు వేసుకుందాము. తర్వాత వచ్చేసి శనగపప్పు వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. పప్పు, జీలకర్ర, ఆవాలు చిటపెటలాడినాక కొత్తిమిర్చి వేసేసుకోవాలి. కొత్తిమిర్చి కలర్ మారినాక ఎల్లిపాయలు వేసుకోవాలి. పచ్చపక్క దంచేసి వేసుకోవాలి. ఎల్లిపాయలు లైట్గానే వేగాలి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేద్దాం. స్టవ్ బంద్ అయినాక కరివేపాకు వేసుకుందాం. తాలింపు అయితే చల్లగా అయింది కదా, తాలింపు చట్నీలో తీసుకుందాము. వావ్, ఎంతో కలర్ఫుల్ అయిన మామిడికాయ చట్నీ అయితే రెడీ. బాగుంది.